కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలలో ఈ అటుకుల ప్రసాదం ఒకటి. అయితే ఈ అటుకుల ప్రసాదం చేసుకోవడం చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. త్వరగా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే 1:30 కప్పుల లావు అటుకులు తీసుకొని ఒకసారి బాగా కడిగేసి వాటర్ అంతా వంపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకొని అవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకొని 2, 3 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇలా కొంచెం ఆయిల్‌గా అయిన తర్వాత పాకం మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఈ అటుకులని ఒకసారి పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కృష్ణాష్టమికి సింపుల్‌గా అయిపోయే ఈ అటుకుల ప్రసాదం ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి